హలో గైస్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ సంతోష్ టెక్నికల్ లైఫ్ ఫ్యాక్స్. మన ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఈరోజు మనం ఒక ప్రాజెక్ట్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం అనమాట. అది వచ్చేసి ఎల్డిఆర్ మాడ్యూల్తో ఒక ప్రాజెక్ట్ అయితే చేయబోతున్నాం అనమాట. మీకు వచ్చేసి మనం మన సెన్సార్స్ వీడియో అయితే అప్లోడ్ చేశాను అనమాట. అందులో మీకు ఎల్డిఆర్ మాడ్యూల్ గురించి కూడా చెప్పాను. ఈరోజు ఆ వీడియో అయితే చేయబోతున్నాం. ఎల్డిఆర్ మాడ్యూల్ వచ్చేసి ఆటోమేటిక్గా లైట్స్ని అయితే ఆఫ్ చేస్తుందని. మనకు వచ్చేసి ఈ ప్రాజెక్ట్కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. మనకి ఈ ప్రాజెక్ట్కి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి జంపర్ వైర్స్ అయితే మనకు కావాలన్నమాట. ఎందుకంటే మనం ఆర్డినో యూనో బోర్డుకి మనం పిన్స్ గుచ్చాలన్నమాట. అందుకని మనకి జంపర్ వైర్స్ అయితే కావాలి. అంగొండ అక్కడ వచ్చేసి ఆర్డినో కోడింగ్ కేబుల్, ఇంకా దానికి ఓటీసీ కేబుల్ కూడా ఉండాలి. ఎందుకంటే మన ఫోన్కి కరెంట్ అవ్వాలంటే టైప్ సి ఛార్జర్కి ఓటీసీ కేబుల్ ఉండాలి. ఇంకొచ్చేసి అంగొండ అక్కడ చూపించాను కదా, అది వచ్చేసి ఎల్డిఆర్ మాడ్యూల్ అనమాట. మనకు అది కూడా ఉండాలి. ఇంకొండ ఇక్కడ ఉంది వచ్చేసి ఇది ఆర్డినో యూనో బోర్డు. మనకి ఈ ప్రాజెక్ట్కి ఇది కంపల్సరీ కావాలి. మొత్తం ప్రాజెక్ట్ అంతా ఈ బోర్డుతోని ఎల్డిఆర్ మాడ్యూల్తో చేయాలి. ముందు ఈ ఐటమ్స్ అయితే మనకి కావాలన్నమాట. ముందు మనం ప్రాజెక్ట్ ముందుగా దీనికి కోడింగ్ అయితే ఇవ్వాలి. ముందు మీరు వచ్చేసి మీ ఫోన్లో ఆర్డినో డ్రాయిడ్ అని ఒక యాప్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. నేను ఈ వరకు ఆర్డినో వీడియో చేసే ముందు ఆ యాప్ వచ్చేసి మిమ్మల్ని ఇన్స్టాల్ చేసుకోమన్నాను కదా, మీరు ఆ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇంకోండి ఇదే వచ్చేసి మనకి కోడింగ్ చేసే కోడ్ అనమాట. ఈ కోడ్లో వచ్చేసి మనకి ఎల్డిఆర్ మాడ్యూల్ గురించి ఉంటుంది. ఫస్ట్ మనం బోర్డు అయితే మార్చుకోవాలి. అక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి బోర్డ్ టైప్ అని ఉంటుంది. ఆర్డినోకి వెళ్ళి మన కింద యూనో అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆర్డినో యూనో బోర్డు వాడుతున్నాం కాబట్టి ఆర్డినో యూనో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అవుట్పుట్ సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ పైన మీకు లైట్ సింబల్లో ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ముందు దీన్ని కోడ్ని కంపైల్ అయితే చేయాలన్నమాట. మనం కోడ్ని కంపైల్ చేస్తే దాంట్లో ఏమన్నా ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయో లేదో ఇక్కడైతే తెలుస్తాయి అన్నమాట ఈ కంపైల్ చేస్తే. అందుకే ముందు మీరు వచ్చేసి కోడ్ని అయితే కంపైల్ చేయాలి. ఇంకోండి కోడ్ అయితే వచ్చేసి కంపైల్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని వచ్చేసి బోర్డులోకి అప్లోడ్ చేయాలన్నమాట. ఇంకోండి ఆ పైన మీకు అప్లోడ్ సింబల్ ఉంది కదా, అది నొక్కితే మీకు అప్లోడ్ అవుద్ది అనమాట. ఇంకోండి ఇక్కడ ఇప్పుడు మా ఆర్డినో బోర్డుకి ఎల్డిఆర్ మాడ్యూల్స్కి వైర్స్ అయితే కనెక్టింగ్ అయితే చేయాలన్నమాట. ఇంకోండి నేను జంపర్ వైర్స్తో కనెక్టింగ్ చేశాను. ఎల్డిఆర్ మాడ్యూల్కి ఏవో యానలాగ్కి విసిసికి గ్రౌండ్ కనెక్ట్ చేయాలి. ఇంకోండి ఇప్పుడు వచ్చేసి గ్రౌండ్ వైర్ని గ్రౌండ్కి ఇచ్చేయండి. ఇంకోటి మీరు చూస్తున్నారు కదా, గ్రౌండ్ వైర్ని గ్రౌండ్కి అయితే ఇచ్చేసుకోవాలి. ఆ తర్వాత మనకి 5 volts వైర్ని 5 voltsకి అయితే ఇచ్చేయండి. ఇంకోండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, 5 volts వైర్ని 5 voltsకి అయితే ఇచ్చేయాలన్నమాట. ఇంకోండి నేను అక్కడ ఇస్తున్నాను కదా, చూడండి. ఈ అనలాగ్ వైర్ని పిన్ నెంబర్ 7కి అయితే పెట్టాలి. ఇంకోండి పక్కన మనకి డిజిటల్ పిన్స్ అనేది ఉన్నాయి కదా, అక్కడ మనం పిన్ నెంబర్ 7కి అయితే పెట్టాలన్నమాట. ఐనెట్ ఇచ్చిన తర్వాత మనం ఇన్పుట్ ఇచ్చుకుంటే సరిపోద్ది. ఒక ఎల్ఈడి లైట్ అయితే పిన్ నెంబర్ ఈ పక్కన లెఫ్ట్ సైడ్ పిన్ నెంబర్ 13కి గ్రౌండ్కి అయితే ఇవ్వాలి. అప్పుడు మనకి లైట్ అయితే మీకు చూపిస్తాను. ఇంకోటి మనకు వచ్చేసి డయాగ్రామ్లో ఉంది కదా, అది వచ్చి సర్క్యూట్ డయాగ్రామ్. మీరు చూసి కావాలంటే కనెక్షన్ తీసుకోవచ్చు. ఇంకోండి ఇక్కడ వచ్చేసి మీరు అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకోండి నేను ఎల్డిఆర్ మాడ్యూల్కి చేయడం పెడితే అక్కడ లైట్ వచ్చేసి మనకు ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఎందుకంటే మనకి ఎల్డిఆర్ మాడ్యూల్కి చీకడైతే తగలకూడదు అనమాట. మనకు వచ్చేసి చీకటి తగిలితే అక్కడ లైట్ అయితే ఆన్ అవుతుంది అనమాట. మనకు వచ్చేసి ఇంకోండి నేను చేయడం పెడితే లైట్ చూడండి ఎలా ఆన్ అవుతుందో. ఇంకోండి చేస్తే మనకి లైట్ వచ్చేసి ఆఫ్ అయిపోతుంది. ఇంకో చేయడితే ఆన్ అవుతుంది. ఈ మాడ్యూల్ వచ్చేసి డే టైంలో లైట్స్ని వచ్చేసి డే టైంలో లైట్స్ని ఆఫ్ చేస్తుంది, నైట్ టైంలో లైట్స్ని ఆఫ్ చేస్తుంది అనమాట. మీరు అక్కడ అబ్జర్వ్. ఇంకోటి మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఇంకోటి నేను ఇప్పుడు లైట్స్ అయితే ఆఫ్ చేసాను చూడండి. ఇప్పుడు ఆ లైట్ వచ్చేసి అలా గ్లో అయిందో. ఇంకో చూసారు కదా, మనకి నైట్ టైంలో లైట్స్ అయితే ఆన్ అవుతాయి అనమాట. ఇంకోటి ఇప్పుడు వచ్చేసి లైట్ అయితే ఆన్ చేశాను, అక్కడ వచ్చేసి ఎల్ఈడి అయితే ఆఫ్ అయిపోయింది అనమాట. దీన్ని బట్టి మీకు ఎల్డిఆర్ మాడ్యూల్ ఎలా వాడాలో అర్థమైంది అనుకుంటున్నాను.
మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఆపు.